నీళ్లు కొమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయము కొమ్మరించుము అంటే ప్రార్థన. ఎలాంటి ప్రార్థన అంటే కనుక కొమ్మరింపు ప్రార్థన. ఎలాంటి ప్రార్థన అంటే కనుక హృదయాన్ని కొమ్మరించే ప్రార్థన. ఎలాంటి ప్రార్థన అంటే కనుక కన్నీటి ప్రార్థన. ఎలాంటి ప్రార్థన అంటే కనుక ఆత్మను కొమ్మరించే ప్రార్థన. ఈరోజు నీ జీవితంలో ఇట్టి అనుభవం ఉందా? ఓడైన యేసుక్రీస్తు ప్రభువు వారు గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థన రాత్రంతా ప్రార్థనలో గడిపినటువంటి చరిత్ర బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరి ఈరోజు వధువుగా నీవు రెడీ అవుతూ ఉన్నావు. వధువుగా నీవు రెడీ అవుతున్నావు అంటే ఈ ప్రార్థన అనేటువంటి అనుభవం నీ దగ్గర ఉందా? ప్రార్థిస్తున్నావా లేదా? రేయి మొదటి జామున అని రాయబడింది. రేయి మొదటి జాము అంటే మరి ఇశ్రాయేలీయులకు వారి కాలమాన ప్రకారము సాయంకాలము 6 నుంచి 9 వరకు ఉన్నటువంటి జామును రేయి మొదటి జాము అంటారు. ఎందుకంటే వారికి సాయంకాలం మొదలవుతుంది రోజు. 9 నుంచి 12 వరకు రెండవ జాము, 12 నుంచి 3 వరకు మూడవ జాము, 3 నుంచి 6 వరకు నాలుగవ జాము, తెల్లవారుజాము అంటారు. మరి మనకు రేయి మొదటి జాము అంటే కనుక గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు నేర్పించినటువంటి పాఠం ఏమిటి అంటే, ఇంకను చీకటి ఉండగానే పెందల గడని లేచి ఆయన ప్రార్థనకు వెళ్ళినట్టుగా రాయబడింది. కాబట్టి ఈరోజు ఈ అనుభవం మనలో ఉండాలి. ప్రార్థించేటటువంటి వారముగా మనం ఉండాలి. వట్టి ప్రార్థన కాదు, కొమ్మరింపు ప్రార్థన మనము నేర్చుకోవాలి. మన హృదయాన్ని కొమ్మరించాలి. ఆయన సముఖములో మన హృదయాన్ని కొమ్మరించి మనం ప్రార్థన చేయాలి.